ఎస్బీఐ లైఫ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఈ సిటీ క్లబ్లోని నర్సీపట్నం ఎస్బీఐ లైఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో 10 మంది మహిళలు పాల్గొనగా ప్రథమ మరియు ద్వితీయ విజేతలకు నర్సీపట్నం సిఐ గోవిందరావు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ లైఫ్ మేనేజర్ వరహాలు బాబు, అర్జున్, సిటీ క్లబ్ ప్రెసిడెంట్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజేషన్ స్టాఫ్ కాబట్టి మీకు కూడా మీ కుటుంబానికి మీ కుటుంబ పెద్దలందరూ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇన్సూరెన్స్ కోసం నాకైతే పెద్దగా తెలియదు. అయితే నేను కూడా ఈ ఎస్బీఐలోనే లోన్ తీసుకునే ఇల్లు కట్టుకోవడం జరిగింది. అదే మన వైజాగ్లో. దానికి సంబంధించి అప్పుడు 50,000 ఇన్సూరెన్స్ కూడా చేసామండి. ఇన్సూరెన్స్ ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది పోలీస్ పరంగా నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైనా చనిపోయారనుకోండి, కేసు కట్టిన తర్వాత ఇన్క్వెస్ట్ అనేది చేస్తాం, శవ పంచనామా అంటాం. దానికి ఇన్సూరెన్స్ సంబంధం కోలం కూడా ఉంది. అందువల్ల అంటే ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఉంటే ఆ నెంబర్స్ కానీ పెట్టామనుకోండి మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అన్నమాట. అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదని మీకు చెప్తున్నాను. అంత ఇంపార్టెన్స్ అనేది మనకి ఇన్సూరెన్స్కి సంబంధించిన క్లెయిమ్స్ అంటే ఏదైనా కావచ్చు, ఎస్బీఐ ఇన్సూరెన్స్ కావచ్చు, అది ఎల్ఐసి కావచ్చు, ఏదైనా సరే ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. ఇంకా మన దేశంలో ఇంకా తక్కువగానే నాకు కొంతమంది మిత్రులు అమెరికాలో కానీ వీళ్ళు ఉన్నారు, చెప్తారు ప్రతిదానికి కూడా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. వైద్య అంటే మెడికల్గా కానీ ఏ ఫీల్డ్లో తీసుకున్నా సరే, మనిషికి కానీ లేకపోతే దేనికైనా కానీ, మన హౌస్ కానీ మన ప్రాపర్టీ కానీ దేనికైనా ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు చాలా చక్కని కార్యక్రమాన్ని మా సిటీ క్లబ్ ఆవరణలో మేనేజర్ గారు వాళ్ళ స్టాఫ్ వచ్చి సంక్రాంతి సంబరాలు చేస్తామని చెప్పి అడగగానే ఒక మంచి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయని ఉద్దేశంతో వెంటనే ఈ కార్యక్రమాన్ని సార్ మీకు చేసుకోండి సార్, మీకు ఎటువంటి ఇక్కడ మా సహాసాలను తప్పగా చేసుకోమని చెప్పి చెప్పగానే వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ముందుగా ఒక మంచి కార్యక్రమం చేసిన ముందుకు ఎస్బీఐ లైఫ్ స్టాఫ్ అందరూ కూడా మా సిటీ క్లబ్ సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ని. ఈరోజు ఎస్బీఐ లైఫ్ తరఫున సంక్రాంతి సంబరాలు అనే ఈవెంట్ సిటీ క్లబ్లో జరుగుతుంది. సో దీంట్లో మన ఎంప్లాయీస్తో పాటుగా లైఫ్ మిత్రులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇండియా మొత్తం, భారతదేశం మొత్తంలో ఉండేటటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని బ్రాంచుల్లో కూడా సంక్రాంతికి ముందు ఈ కార్యక్రమం అనేది జరుపుకోవడం అనివార్యం. మన దగ్గర ఈ నర్సీపట్నంలో ఈ సంవత్సరం నుంచి మొదలైంది. ఇది ప్రతి ఏడాది కూడా జరుగుతుంది. దీని తాలూకా ఉద్దేశం ఏంటంటే, సో మనం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు దానికి ప్రతీక మనం జరుపుకునేటటువంటి సంక్రాంతి. సో ఈ ముందుగా సంక్రాంతి ఏదైతే జరుపుకుంటున్నామో, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 ఇక్కడ ప్రతిబింబించేటట్టుగా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ముగ్గుల పోటీల్లో 2 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. విన్నరు, రన్నరు ఇలాగా 2 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక మంచి అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అఫీషియల్స్ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దాదాపు ఒక 15 మంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని వాళ్ళ తాలూకా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మా దగ్గర ఎస్బీఐ లైఫ్ తరఫున జేఓటీసీ అంటే హైయెస్ట్ క్లబ్ మెంబర్లు ఒక 4 ఉన్నారు. ఇక్కడ జేఓటీసీ మెంబర్స్, క్లబ్ మెంబర్లు, లైఫ్ మిత్రులు, పాత కొత్త లైఫ్ మిత్రులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి 7 డెవలప్మెంట్ మేనేజర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక అలవాటుగా మనం చేద్దాము.
మన ఎస్బీఐ లైఫ్ మనం ఇచ్చేటటువంటి మనం ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ అందరూ కూడా ప్రజలందరూ ఉపయోగించుకునేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.